హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు మా ఇంట్లో లంచ్కి కూర చుక్కకూర పప్పు వంకాయ ఫ్రై అండి. మీరేం చేశారు మరి? మేము ఎలా చుక్కకూర పప్పు చేశానో చూపిస్తాను. ఈరోజు చుక్కకూర 2 కట్టలు చుక్కకూర తీసుకొని, 1 కప్పు కందిపప్పు తీసుకొని ఒక అరగంట నానబెట్టి కుక్కర్లో ఈ చుక్కకూర కడిగి చక్కగా కోసి పెట్టుకోండి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 2-3 పచ్చిమిర్చి, ఒక 5-6 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కుక్కర్లో పెట్టండి. పప్పుని కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు మనకు తగినట్టు వేసుకొని కుక్కర్ పొయ్యి మీద పెట్టండి. పొయ్యి మీద పెట్టి 3 విజిల్స్ రానిచ్చి పప్పు మెదిగి పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టి తాలింపు పెడితే చుక్కకూర పప్పు రెడీ అయిపోతుంది. ఆకుకూరది ఎప్పుడైనా టేస్ట్ కలదే కదండి, అందుకని చుక్కకూర పప్పు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగుందో?